తాడమి యాకన్న కడవెండి చిత్తరాంపురం మాది దేవపుల మండలం. ఈ 60 ఏళ్ల పాలనప్పుడు ఎలాగుందో ఈ సంవత్సరం పాలన కూడా కాంగ్రెస్ చేసిన పాలన గలవపడుతుంది. ఏమన్నంటే నీళ్ళొత్తలేవు అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అంటాను. మనం అందరం కలిసి ఒక కుటుంబంను ఎన్నుకుంటున్నాం. ఆ కుటుంబంలో ఒక ఇండ్లు కట్టుకుంటున్నాం. పిల్లలు కూలిపోతే మళ్ళీ వేసే మానవుడు లేడా? వచ్చినోడు బుద్ధిమంతుడైనా చేచిపోయిన పిల్లలు కూలిపోతే ఒక్కసారి పిల్లరేసి ఎప్పుడన్నా నీళ్లు తెచ్చిందా? ఇదే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, అయితే నీళ్లు రాని కారణము ఏంటంటే మనకు కాలువలు వదలలేదు. ఈ సంవత్సరం కాలం ఈయన ఎక్కగానే కాలం కూడా అటైపోయింది. ఈ ముఖ్యమంత్రి ఎక్కగానే అటైపోయింది. అయ్యా ఏమంటాడంటే, అది తెలంగాణ చచ్చసమలం చేసిన చెయ్యి ఇప్పుడే సరిపోతుంది. ఏమంటే నమ్మినాం. 6 గ్యారంటీలను చూపాడు. 6 గ్యారంటీలు తీసుకపోయాడు. నట్టెట్లా ముంచిండు. రైతులకు మొండి చేయి చూపెట్టిండు. ఒకటే మొండి చేయి చూపెట్టిండు. రేవంత్ రెడ్డి ఇప్పటి నుండి అయినా నువ్వేమన్నావు? నేను ఎక్కిన తెల్లారే ఒక్కొక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు. ఏ రైతుకు కరెక్ట్గా రుణమాఫీ చేసినావు? ఎక్కడ ఇచ్చినావు నువ్వు రుణమాఫీ కరెక్ట్గా? ఏమన్నావు? నేను ఎక్కగానే 15,000 ఇస్తా రైతు భరోసా అన్నావు. రైతు భరోసా లేది. ఏనో 4గురికి వేసినావు. మండలానికి 4గురికి వేసినావు. అదే మామ అనుకున్నావు. చెయ్యి ఊపుకుంటూ అట్నే కూకుంటున్నావు టీవీలల్లో. కానీ ఏ రైతుకు నువ్వు మేలు చేయలే. కన్నీరే మిగిలిచ్చినావు కానీ ఏ రైతుకు మేలు చేయలే. మా పంటలు ఎండిపోయి గోడు నేర్తున్నావు. 2 పైసల మిత్తికి వడ్డీలకు తెచ్చి మేము పెట్టుబడి పెట్టి మందులు కొట్టి మేము మునిగి కూకున్నాం. రేవంత్ రెడ్డి నువ్వు ఇక్కడ నుండి అయినా ఇప్పుడు మా దయన్న చెప్పినట్టుగా మాకు ఎకరానికి ఒక 25,000 రూపాయలు మాకు నష్టపరిహారం కట్టియాలని చెప్తున్నాను నేను ఈ స్టేజ్ ద్వారా. ఎందుకంటే మేము రైతులం, గోడులు ఏడుస్తున్నాం, గొల్లు నేర్చుతున్నాం, పసలకు గడ్డి లేక మేత లేక అన్నీ ఏడుస్తున్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క చెరువన్న ఎండిపోకుండా గొడ్డె నీళ్లు తాగడానికైనా చెరువు అల్లాలిపోయినాయి. ఇప్పుడు లేవు. కనీసానికి చేతగాని ముసలోడు అట్లా పొయ్యి గిన్నెల్ని మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తాగుదాం అంటే ఏ బోరు పోస్తలేదు, ఎక్కడా పోస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచెలి మనకు కష్టాలే మిగిలినాయి కానీ కన్నీళ్ళే మిగిలినాయి కానీ సుఖశాంతులు అయితే ఏ రైతుకు లేవు. సుఖశాంతులు ఏ రైతుకు లేవు. అందరం గోలు నేర్చుకున్నాం. 60 ఏళ్ల పరిపాలన కింద ఎట్లొచ్చిందో కాంగ్రెస్ గోస పెట్టిందో ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం లేది, మనల్ని ముంచిండు. నట్టెట్ల ముంచి సావదింగిండు.